పెద్దబాబు గారు నిద్ర లేచినారా? నన్ను ఆట పట్టించిన గిట్ట సేతున్నారు కదా. తెల్లవారుజామున లేవగానే నా భార్య కాఫీ పట్టుకొని వస్తుందనుకున్నాను. నువ్వు ముగ్గేస్తున్నావు ఏంటి పార్వతి? అయ్యో, భార్యని అంత గట్టిగా అనకండి పెద్దబాబు గారు, ఎవరైనా వింటారు. ఎవరు విన్నారు కానీ నువ్వు నన్ను ఇంకా పెద్దబాబు గారు అనడం నాకు నచ్చలేదు పార్వతి. అదేంటి మిమ్మల్ని అట్టా పిలవకుండా ఇంకా ఎట్టా పిలవమంటారు? నీకు అది కూడా చెప్పాలా పార్వతి? సినిమాలు చూడవా? మిమ్మల్ని ఎంతసేపు చూడమన్నా చూస్తాను కానీ సినిమాలు చూడమంటే చూడను. ఎందుకంటే దేవుణ్ణి ఎంతసేపైనా చూడొచ్చు పెద్దబాబు గారు. అదిగో మళ్ళీ పెద్దబాబు గారు. నో, ఇప్పుడు నువ్వు అలా పిలవకూడదు. ఇంకెలా పిలవమంటారు? ఎవరైనా చూస్తే ఏదిదో అనుకుంటారు. భార్యాభర్తలను తప్పుగా అనుకుంటే వాళ్ళ కర్మ, మనమేం చేయలేం. ఇది ఒక్కసారి పిలువు పార్వతి. మా అమ్మ తోడు మిమ్మల్ని ఇంకెట్టా పిలవాలో తెలీదు పెద్దబాబు గారు. ఏమండి అను? పోనీ శ్రీవారాను? అయ్య బాబోయ్, లేదా మొగుడు గారాను? మీకేటన్నారు పెద్దబాబు గారు? మీరేనా ఇట్ట మాట్లాడేది? గట్టిగా గిచ్చుకోవాలనిపిస్తుందా? నథింగ్ మ్యామ్, నథింగ్. ఎలా జరిగింది? అయ్యో ఆంటీ, ఏంటిది? పెయిన్ అవుతుంది. మీకెంత నొప్పిగా ఉందో నాకు తెలుసు పెద్దబాబు. రెండు కాళ్ళు ఇందులో ఇరుక్కుపోయాయి. బలవంతంగా బయటికి తీస్తే నొప్పి వస్తుంది. కాలెందుకు పెట్టావే? టీవీ ముందు. కావాలనట్లేదు, ఎట్ట ఇరుక్కున్నది. లింగులు ఇటుకుమని వచ్చావు. పెదబాబు కిందకొస్తుంటే కాలు జారి పడిపోయాడు. పార్వతి పట్టుకుంది, లేదంటే బ్రో పడిపోయేవాడు కదా. ముందు కాలు తీయవేనిది. నిన్ను అసలు ఇలా ఉంటే చూడలేకపోతున్నాను. ఎవరో మెట్ల దగ్గర ఆయిల్ పడేశాననుకుంటా. చూసుకోకుండా కాలు వేశాను, ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిందని మాకు తెలుసుదేవా. ముందు ఆ కాలు బయటకు తీయండి. ఏం చేస్తున్నారు? నీకు అర్థం కావట్లేదా? కాలు బయటికి తీయాలా వద్దా? కాలు ఎలా బయటకు తీయాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తున్నావు? ముదరష్టపుతానా? కాలు తీవే. పిన్ని ఆగు. ఈ స్వర్ణ కలశాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఇంట్లోకి అడుగు పెట్టండి అమ్మా. లోపలికి వెళ్దాం పదకిల. స్లోగా ట్రై చేయి. ఏదో ఒకటి చెయ్యి. నీలోపరి గొడ్డలు తీసుకొచ్చి ఏం చేస్తుంది?
నీలాంబరి ఏంటిది? ఏం చేస్తున్నావు? నేను దేవత పూజ చేయాలనుకుంటే ఇది అడ్డుపడుతుందని నాకు అర్థమైంది. అందుకే దీని కాలు తెగనరికైనా నేను దేవ పక్కన కూర్చుంటాను. బాబీ బాబీ నీలాంబరి నీలాంబరి నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? ఎవరైనా చెప్పినా నేను వినేది లేదు. వదలండి దేవా. బాబీ ఏయ్ నీలాంబరి 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 ఏం చేస్తున్నావు? రండి రండి. మీరు చేయాల్సిన పనిని నేను చేయబోతున్నాను. పూజకి అడ్డుపడాలని ప్రయత్నించి పార్వతి కాలు ఇందులో ఇరుక్కునేలా చేసింది. అందుకు గొడ్డలితో దాడి చేస్తావా? పిచ్చి పని చేసి పశ్చాత్తాపడకూడదు. పొద్దున్నే ముగ్గు వేసి శ్రీమతి పార్వతి అని రాసి నిన్ను నువ్వే అవమానించుకునేలా చేసుకున్నావు. ఇప్పుడు పార్వతి మీద గొడ్డలెత్తుతున్నా. ఏంటిది నీలాంబరి? నీ ఆవేశానికి అర్థం లేదు నీలమ్మని. జరిగిందేంటో తెలుసుకోకుండా ప్రతీకారంతో పిచ్చి చేష్టలు చేయకూడదు. మెట్ల దగ్గర సీసా పగిలిపోయింది డాడ్. బ్రో కిందికి వస్తున్నప్పుడు కాలు స్లిప్ అయిపోతుంటే పార్వతి పట్టుకుంది. అప్పుడే బిందులో కాళ్ళు ఇరుక్కున్నాయి. అలా ఎలా ఇరుక్కుంటాయి? పార్వతే ఇలా. ఆపండి సిద్ధాంతి గారు. చూస్తున్నారు కదా ఎందుకు ఇలా జరుగుతోంది? వ్రతం జరగాల్సిన చోట దాడి జరుగుతోంది. సత్యనారాయణ స్వామి వ్రతం జరగాలమ్మా. ఆలస్యం చేస్తే ముహూర్తం దాటిపోతుంది. అంటే ఇలాగే వీళ్ళిద్దరిని పూజ దగ్గర కూర్చోబెడతారా? అక్కర్లేదు. నీలాంబరి, సిద్ధాంతి గారిని మాట్లాడినివ్వు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్రతం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితిలో వ్రతం చేయడం చాలా కష్టం కదా సిద్ధాంతి గారు. తప్పదు. నీలాంబరిని దేవా దగ్గర నిలబెట్టి వ్రతం మొదలు పెడతాం. వాట్ హ్యాపెన్? సారీ సార్. ఏమైంది? ఏమైందో చెప్పండి. ఐ కాంట్ మేడం. ఈ మిషన్తో కట్ చేస్తే బిందుతో పాటు కాలు కూడా పోతుంది. Watch this show live on